తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి వ్యవహారంలో జరిగిన అవకతవకలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సూచన మేరకు నిందితుడు రవికుమార్ అతని కుటుంబ సభ్యుల ఆస్తులపై దర్యాప్తు చేసిన ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ ఈరోజు మధ్యంతర నివేదికను హైకోర్టు ముందుంచారు. దీన్ని పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఇందులో కేసు నమోదు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కూడా ఏసీబీకి సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అదనపు ఎఫ్ఐఆర్ కూడా జారీ చేయాల్సిన అవసరం ఈ కేసులో రావచ్చని ఈ సందర్భంగా హైకోర్టు అభిప్రాయపడింది. ఈ అంశాన్ని సిఈడి కూడా పరిశీలించాలని సూచించింది. జనవరి 5వ తారీఖు ఈ కేసు వాయిదా వేసింది. ముఖ్యంగా పరకామణి కేసులో నిందితుడు రవికుమార్ పట్టుబడిన అనంతరం అతనిపైన నమోదైన కేసు లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకోవడం చట్టవిరుద్ధమని ఇటీవల హైకోర్టు గుర్తించింది. వెంటనే అటు సిఐడి ఇటు ఏసీబీని వివిధ కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఏసీబీ తన మధ్యంతర నివేదికను కోర్టు ముందు ఉంచింది. నిందితుడు రవికుమార్తో రాజీ చేసుకునే సందర్భంలో అతని నుంచి పెద్ద ఎత్తున టీటీడీకి ఆస్తులు రాయించినట్లు, ఇదే క్రమంలో కొందరు రాజకీయ నాయకులు అతని ఆస్తులని అక్రమంగా లాగేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీని మీదే ప్రధానంగా విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన నివేదిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే హైకోర్టు దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వెలువడుతుందని పలువురు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ అనైతికమైన చర్యల్లో లబ్ధి పొందిన వారు ఎవరు అనే విషయం వెలుగులోకి రావాలని పలువురు ఆశిస్తున్నారు.